ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం టికెట్ దళారుల చేతిలో భక్తులు మోసపోకూడదని ఈ విషయం నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. అసలు ఏం జరిగింది అంటే, ఒక ముగ్గురు తిరుమల కొండపైన స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి దళారులు భక్తులకి ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు, దొంగ టికెట్లు ఇస్తూ టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి అయితే దొరికిపోయారండి. వారెవరో కాదు, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ ముగ్గురే. అసలు ఏం జరిగింది, ఈ దళారులు ఎలా భక్తులని మోసం చేశారో నేను ఒకసారి మీకు వివరంగా చెప్తానండి. అయితే ఈ వీడియో ద్వారా భక్తులందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, దయచేసి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడా కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్లో దళారులు ఇస్తాను అంటే మీరు నమ్మి మోసపోయి మరలా మీరు తిరుమల కొండపైకి వచ్చి ఇలాంటి ఇబ్బందులు పడకూడదండి. అలాగే మీ డబ్బులు కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు. అసలు ఏం జరిగిందో నేను చూపిస్తున్నా చూడండి. నేను చూపిస్తున్నటువంటి ఈ పైన ముగ్గురు కూడా తిరుపతిలో అలాగే తిరుమల కొండపైన దళారులుగా వ్యవహరిస్తూ భక్తులను అయితే మోసం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే, భక్తులను నకిలీ ఏపీ టూరిజం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో మోసగిస్తున్న దళారులు ముఠాను టీటీడీ విజిలెన్స్ విభాగం వారు పట్టుకున్నారు. అలాగే టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పద్మభూషణ్, విఐ శంకర్ పట్టుకొని పోలీసులకి అప్పగించారు. తిరుమల టూ టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు పాత నేరస్తులైన అమృత యాదవ్ తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 300 రూపాయల ఎస్ఈడి టికెట్లు స్కానింగ్ కౌంటర్లలో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ నారాయణలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతంలో స్కానింగ్ కేంద్రాల్లో కేవీఎం ఎస్ఎస్ఎంపిసిఐ అనే కంపెనీ కింద ఉద్యోగులుగా పనిచేసేవారు. నిందితులు దర్శనం టికెట్లు కావాల్సిన భక్తులకు ఏపీ టూరిజం నుంచి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇప్పిస్తామని చెప్పి మోసగించి నగదును వసూలు చేసేవారు. చెన్నైకి చెందిన భక్తుడు మోహన్ రాజ్ దళారి అమృత యాదవ్ను టికెట్ల కోసం సంప్రదించగా భక్తుడి నుంచి 4 టికెట్లు రూపాయి 11,000 వసూలు చేశారు. భక్తుడు ఏపీ టూరిజం ద్వారా గతంలో భక్తులు పొందిన పాత టికెట్లను సేకరించి అందులో సీరియల్ నెంబర్ మార్చివేసి కలర్ జిరాక్స్ వేసి అందించారు. నకిలీ టికెట్లతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనానికి వెళ్తున్న భక్తులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకొని టికెట్లు తనిఖీలు చేయగా నకిలీవని తేలాయి. స్కానింగ్ కేంద్రాల్లో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్ఎస్డి 300 రూపాయల టికెట్ స్కానింగ్ చేస్తూ మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే నిందితులు ఈ నెల 17వ తేదీన నకిలీ టికెట్లతో 35 మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనం చేయించినట్లు, అందుకు గాను టికెట్లకు రూపాయి 2,000 వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. నిందితులు రుద్రసాగరు, నవనీత్ తేజ్ ట్రావెల్స్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన అమృత యాదవ్ మరో దళారి నారాయణల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చూసారు కదండి, ఇదంతా కూడా నేను కమెంట్ సెక్షన్లో ఒకసారి పెడతా, దయచేసి మీరు ఒకసారి చదవండి. వాళ్ళు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు వసూలు చేసి ఇంత అక్రమానికి పాల్గొన్నారన్నమాట. సో ఎంత ఘోరము, ఎవరిని నమ్మొద్దు. దయచేసి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఈ వీడియో మీరు చూడటమే కాదు, ప్రతి భక్తులకు కూడా మీరు షేర్ చేయండి, వారికి కూడా తెలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయడం వల్ల ఎంతోమంది భక్తులకి మనము ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇలాంటివన్నీ నమ్మకండి అనేసి. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.